చర్చి వాళ్ళు, తర్వాత ఎక్స్ఐలో ఉన్న ఈ సంఘం వారు పాటలు పాడుతుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. ఒకనాడు మీరు పాటలు పాడేవారు కాదు, నేను కొంతమంది విషయంలో నమ్ముతున్నాను. మీరు పాటలు పాడేవారు కాదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా మిమ్మల్ని మార్చి వాడుకుంటున్నారో చూడండి. మీరందరూ బాగా పాడుతున్నారు. కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ వాళ్ళు పిలిచారు, తర్వాత మలయాళకి వారు పిలిచారు, ఇప్పుడు వీరు పిలిచారు. ఈ 3 సంఘాల వారు ఎంత చక్కగా పాడుతున్నారంటే నాకు చాలా సంతోషం. ఆ బాబు మరి ఇంతవరకు నేను మాట్లాడలేదు, కానీ యోగ కుమారుడు, ఆ యోగ కుమారుడు చాలా దీనమైన ఫ్యామిలీ. మరి దుష్టుల నుండి ఆ యోగు భార్యను దేవుడు అద్భుతంగా రక్షించాడు. వారు భయంలో ఉండే, దురాత్మ ద్వారా పీడించబడుతూ ఉండే, మధ్యరాత్రి లేచి పరిగెత్తుతూ ఉండే, ఎక్కడెక్కడ తిరిగేదో మనకు తెలియదు. చర్చిలో ప్రేయర్కై వచ్చి ఆయన ఎక్కడ పడుకున్నాడు, నేను అక్కడ పడుకున్నాను కనిపెడితేనే ఉన్నాడు. మధ్యరాత్రి లేచి చర్చిలో నుండి కూడా పరిగెత్తుతుంటే అక్కడ పడుకున్న వారిని లేపి పరిగెత్తండి అంటే వాళ్ళు పరిగెత్తడం, ఆయన పరిగెత్తడం, వారిని పట్టుకొని వచ్చారు. అలాంటి ఫ్యామిలీని దేవుడు రక్షించి, బాబు నీవేనా, ఎవరైనా కుమారుడు, యోగ కుమారుడు ఎవరు? ఓకే, చక్కటి స్వరం ఇచ్చాడు, పాటలు పాడుతున్నాడు. జాగ్రత్త కలిగిన ప్రవర్తన కూడా దేవుడు ఆ బాబుకు అనుగ్రహించును గాక. ఆ ఫ్యామిలీని అందరినీ ఇంకా ముందుకు నడిపించేది గాక. పాటలు పాడేవారు చాలా సంతోషం, సమయానికి రండి. ఓకే, ఎవరిని ఫాలో కావద్దు, దయచేసి ఎవరిని ఫాలో కావద్దు. పాటలు పాడేవారు సమయానికి రండి. తర్వాత కొన్ని పనులు చేసేవారు కూడా మరి ఇప్పుడు చక్కగా కూర్చొని వింటున్నారు, చాలా సంతోషం. ఎన్నడన్నా మీరు మా చర్చికి వస్తే మీరు గమనించవచ్చు, ఎవరి పనిలో వారికి అప్పగించి నేను మామూలుగా కూర్చుంటాను అంతే. మీరు వచ్చినప్పుడు గమనించండి. కనుక పాటలు పాడేవారైనా పనులు చేసేవారైనా ముందే అప్పగించుకొని చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని మనం వింటూ ఉండాలి, ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. గోదావరి కనులు ఉన్న సంఘం ఎన్నో స్థలాలకు వ్యాపించగా ఇక్కడ మనం చేరి కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి సంఘానికి దాదాపు సరైన సేవకుడు ఉన్నందుకు నాకు చాలా సంతోషం అయిపోయింది. ఒకవేళ సేవకుల కొరత ఉంది, సరైన సేవకులు లేకుంటే సంఘాలు చెడిపోతూ ఉంటాయి, కరెక్ట్ మార్గంలో నడవవు. కనుక ఇక్కడ ఉన్న సేవకుడు, సేవకురాలు, వారిని బట్టి దేవుడి స్తోత్రం. ఇంకా ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి. మరి 3 సంఘాలు లేక కొన్ని సంఘాల సేవకులు, నాయకులను బట్టి కూడా దేవుడి స్తోత్రం. వారి సహకారంతోనే సేవకులు సేవ చేయగలరు, వారి ప్రోత్సాహంతోనే సేవ చేయగలరు. కనుక సంఘ పెద్దలు కూడా ఎంతో వారు ఆశీర్వదించబడుతూ మీ అందరి మేలు నిమిత్తం వారు ముందుకు సాగుతున్నందుకు వారికి కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అందరూ కలిసి ముందుకు సాగండి. మరి అమ్మగారు నేను ఇక్కడికి వచ్చి ఒకవేళ ఇక్కడికి రాకముందు మరి ఎన్టీపీసీకి వెళ్ళి అక్కడ సంతోషించాం, మలయాళ పెళ్లికి వెళ్ళి అక్కడ సంతోషించాం, మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంతోషిస్తున్నాం. ఈ సంతోషానికి కారణం దేవుడైనా కొంతమంది సేవకులు నిలబెట్టారు ఈ సేవ, కొంతమంది సంఘ పెద్దలు నిలబెట్టారు ఈ సేవ, సంఘమంతా కలిపి మరి నిలుస్తున్నారు. కనుక మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఇంకా విశ్వాసంతో ముందుకు సాగండి. ఇంతవరకు మనం ఆ వాక్యం చదువుతున్నాం. ఎవరైనా చెప్పండి, మీకు ఒకవేళ అర్థమైతే జ్ఞాపకం ఉంటే చెప్పండి. మన థీమ్
వర్స్ ఏంది చెప్పండి ఎవరైనా? మూల వాక్యం, ఈ యొక్క మీటింగ్స్ కోసం ఏర్పాటు చేయబడ్డ వాక్యం ఏంటి చెప్పండి? దేవుని స్తోత్రం. మనం ధ్యానించాం, మనం చూసుకున్నాం. దేవుడు చక్కటి ప్రేమతో పిలుస్తా ఉన్నాడు రక్షణ కొరకు. మీరు రండి, రక్షణ పొందండి అని, నేనే రక్షిస్తాను అన్నాడు. నేను రక్షించేందుకు నేను నీతిమంతుడు అన్నాడు. పాపులు రక్షించనేరరు కనుక దేవుడు డిక్లేర్ చేస్తా ఉన్నాడు, నేను నీతిమంతుడిని, రండి బిడ్డ రక్షిస్తా అంటే, మనం ఎంతమంది పాపులమే ఉంటిమి, నీతిమంతుడైన యేసయ్య మనల్ని రక్షించాడు. నిన్న మనం చూసుకున్నాం, మానవుడికి రక్షణ పాపాల నుండి రక్షించబడాలా? మానవుడికి రక్షణ ఎన్నో అపాయాలు, సమస్యల నుండి రక్షించబడాలి. యేసు ప్రభువును విశ్వసించి పాపాల నుండి రక్షించబడ్డాం. అదే యేసు ప్రభువును విశ్వసించి యోనా వలె బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో, మనము మన సమస్యల నుండి విడిపించబడలేని పరిస్థితుల్లో ఉండి ప్రభువును నమ్మి ఎన్నో సమస్యల నుండి విడిపించబడ్డాం. ఆయన పాపాల నుండి రక్షించగలడు, ఎన్నో సమస్యల నుండి కూడా ఆయన రక్షించగలడు. ఆ వాక్యాన్ని విని నిన్న దినాన కొంతమంది ఆ యేసు ప్రభు మాకు కావాలని కొంతమంది ప్రభువును విశ్వసించినారు. దేవుని స్తోత్రం. కొంతమంది ఈ దినం నుండి నేను ఇంకెక్కువ ప్రార్థన చేస్తాను, నేను విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తానని కొంతమంది లేచి నిలబడి సమర్పించుకున్నందుకు దేవునికి స్తోత్రం. నిలబడ్డ దేవుని బిడ్డలారా, మీరు దేనికోసమైతే నిలబడ్డారో దానికోసం ప్రార్థన చేస్తుండండి. మర్చిపోవద్దు. మర్చిపోతే మళ్ళీ మామూలు స్థితి వస్తుంది. ఎప్పుడో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, యోనా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే ఆ దేవుడే విడిపించాడు అన్నట్టు మనం చూసాం. కనుక ఎవరు భయపడొద్దు. ఏ చిక్కులున్నా, ఏ అపాయాలున్నా, నా పరిస్థితి అయిపోయింది, నేను దీని నుండి విడిపించబడలేని దయచేసి స్త్రీలారా, పురుషులారా, పిల్లలారా ఎవరైనా భయపడొద్దు. అంత గొప్ప దేవునికి ప్రార్థన చేయాలా, తప్పక విడుదల పొందుతారు. మనం చేసేది ప్రార్థనే. అందరు చెప్పండి, ఏం చేయాలి? మనం ప్రార్థనే చేయాలి. ఈ దినం మరి వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, మరి నిన్న ఒక వాక్య భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడైనా మీరు ఏడ్చుతూ ప్రార్థించవచ్చు అని దేవుడు చెప్పినాడు. అంటే మూసివేయబడ్డట్టు పరిస్థితులు ఉన్నా ఏం భయపడద్దు అని దేవుడు మనకు ఆశను కలిగిస్తున్నాడు. ఆశను కోల్పోయిన వారికి ఒక ఆశ కలిగించి ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయవచ్చు అని అంటున్నాడు. కనుక ఈ వచనాన్ని కూడా మరవద్దు. పాపముల నుండి రక్షిస్తాడు, సమస్యల నుండి రక్షిస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరిస్థితిని చూసి భయపడకుండా ఇప్పుడైనా ప్రార్థన చేయవచ్చు. ఈ దినం దేనికోసం ప్రార్థన చేయాలో మళ్ళీ తలంచుకున్నాం. చూడండి, కుటుంబాలలో కొంతమంది తండ్రులు కుటుంబ పరిస్థితిని గమనించి ఆ పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తే ఏమంటారంటే, ప్రభువా, నా కుటుంబానికి ఇది దయచేయవా అని తండ్రులు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. చూద్దామా. తర్వాత కొంతమంది తల్లులు కూడా, ప్రభువా, నా కుటుంబానికి, నా సంఘానికి ఈ అవసరం ఉంది దేవా, అది దయచేయమని ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారు. ఈ దినం దయచేసి దేవుని బిడ్డలారా, ఏం కావాలి మన కుటుంబాల కోసం? మనం అప్పుడప్పుడు అవసరాలని జ్ఞాపకం చేసుకుంటాం. నా కుటుంబాల్లో ఉన్న పిల్లలకు వివాహం కావాలి, వెతికి వెతికి విసిగిపోయి కొంతమంది బాధపడుతుంటారు. వివాహాల కోసం మాత్రమే ప్రార్థించడం కాదు, నా కుటుంబంలో ఉద్యోగాలు కావాలంటారు. ఉద్యోగముల కోసం మాత్రమే ప్రార్థించడం కాదు, చేయాలి.
నా కుటుంబాల్లో సమస్యలు తీరిపోవాలి అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఏడవాలి. వాటి కోసం మాత్రమే ప్రార్థన చేయడం కాదు, కొన్ని ఆత్మీయ విషయాలు, ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతి కుటుంబానికి ఏం అవసరం ఉంది, ఒక తండ్రి అది గమనించాలా, ఒక తల్లి అది గమనించాలా. ఆ అవసరతను గమనించి దానికోసం ప్రార్థిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడైనా ప్రార్థించవచ్చు. అందరు చెప్పండి, ఎప్పుడు ప్రార్థించవచ్చాక? ఓకే, ఇప్పుడైనా ప్రార్థించవచ్చు. అవసరాల కోసం తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక తండ్రి ఆయన కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏం గుర్తెరిగి ప్రార్థిస్తుందో చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఎవరైనా 5వ వచనం చదవండి. ఓకే, ఇక్కడ గమనించండి. నిత్యం అలాగో చేయించుండండి. ఇక్కడ గమనించండి, కుటుంబానికి ఎన్నో అవసరాలుండగా యోబు అత్యవసరతను గమనిస్తూ ఉన్నాడు. కుటుంబానికి ఎన్నో అవసరాలుండగా యోబు కుటుంబం అంతటికి ఒక అత్యవసరతను గమనిస్తూ ఉన్నాడు. ఏంటంటే యోబు కుమారులు కుమార్తెలు వారు కలిసిమెలిసి ఉంటూ, సమాధానంగా ఉంటూ, అందరూ కలిసిమెలిసి అందరూ సమాధానంగా ఉంటూ విందులు చేసుకునేవారు. యోబు వారు విందులు చేసుకుంటుంటే వారి విషయం ప్రార్థిస్తూ ఈయన ఎల్లప్పుడూ వారి మీద దృష్టి ఉంచి అయిపోయిన తర్వాత పిల్లలందరినీ పిలిచేవాడు. తన కుమారులు తన రక్తం పంచుకొని పుట్టిన ఆ కుమారులు తన కుమార్తెలకు ఏం కావాలో గమనించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పిల్లలు ఏదైనా పొరపాటున మనస్పర్ధ వచ్చి, ఏదైనా పొరపాటున అసమాధానం వచ్చి, ఎవరన్నా దేవుణ్ణి దూషించారేమో, సాతాను యొక్క ప్రయత్నమే నా కుటుంబం ద్వారా దేవునికి దూషణ కలగాలని దూషించేలా చేస్తుడు సాతానుడు. నా బిడ్డలు, నా కుమారులు ఎవరైనా దూషించారేమని ఒక్కొక్కరిని పిలిచి అందరూ వచ్చిన తర్వాత, బిడ్డ నీవేమైనా పాపం చేశావా, నీకేమన్నా మనసు పరుగు వచ్చిందా, నీలో మీకేమన్నా అసమాధానం ఉందా అని అక్కడ చక్కటి మాట ఉంది. ఏంటంటే వారి నిమిత్తము ప్రార్థన చేసి వారిని పవిత్రపరచెను. దేవుని బిడ్డారా, యోబు తన కుటుంబంలో పరిశుద్ధత కావాలని కోరుతున్నాడు. అందరు చెప్పండి, యోబు తన కుటుంబానికి ఏమి కావాలని కోరుతున్నాడు? గట్టిగా చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. చూడండి, ఎన్నో కోరుకుంటాం. నా కుటుంబానికి ఇది కావాలి, నా కుటుంబానికి అది కావాలి, ఎన్నో కోరుతూ ఉంటాం. యోబు కుటుంబం యొక్క ఆత్మీయ అవసరతను గమనించండు. నా కుటుంబానికి పరిశుద్ధత కావాలని అందరిని పిలవడం, బలి అర్పించడం, దేవుని క్షమాపణ అడగడం, పిల్లల్ని అడగడం, అడిగి బిడ్డలారా ఎన్నడూ దేవుణ్ణి దూషించొద్దు, మీరు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నేను భయపడుతున్న అపవిత్రత విషయంలో అని నా కుటుంబానికి పరిశుద్ధత యొక్క అవసరత ఉందని పరిశుద్ధపరిచేవాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో పరిశుద్ధత లేకుండా ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి. పవిత్రత పరిశుద్ధత లేకుండా ఎన్నో కుటుంబాలు బాధపడుతుంటే దీన్ని గమనించే తల్లులు లేరు, దీన్ని గమనించే తండ్రులు లేరు. ఒకవేళ గమనించి పిల్లలారా పరిశుద్ధంగా ఉండండి అంటే వినే పిల్లలు లేరు, విధేయత లేదు,
వినే పిల్లలు లేరు. ఏది ఏమైనా ఈ దినాన్ని మనం గమనిస్తున్నాం ఏంటంటే, నా కుటుంబానికి, నా పిల్లల్లో, నాలో, నా భార్యలో పరిశుద్ధత కావాలని అది గమనించి పరిశుద్ధపరిచిన మరి యోబు తండ్రి అని చూస్తున్నాం. తండ్రులారా, మన కుటుంబాలకు పరిశుద్ధత కావాలి. తల్లులారా, మన కుటుంబానికి పరిశుద్ధత కొరత ఉంది, కావాలి. కాబట్టి అది గమనించి మన పిల్లలు పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచబడడం ఏ విధంగానో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి త్వరగా చదవండి ఎవరైనా. సరిపోతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. అందరూ వినండి, అందరూ వినండి. ఎవరు లేవద్దు, దయచేసి బ్రతిమలాడుతున్నా ఎవరు తిరగవద్దు, ఎవరు తిరగవద్దు, నష్టమైనా పర్వాలేదు. జాగ్రత్త వినండి. పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత కావాలని కుటుంబ అవసరతను గుర్తెరిగిన తర్వాత యోబు ఒక రకంగా పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధత ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇదంతా డీటెయిల్గా మనం చూసుకోవట్లేదు, కానీ జాగ్రత్తగా గమనించండి. యెషయా భక్తుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అయినా సేవకులైనా వాళ్ళు నాయకులు అన్నమాట. ఒక పాస్టర్ ఉందంటే ఆ పాస్టర్ నాయకత్వం చేస్తూ కొంతమందిని నడిపిస్తూ ఉంటాడు. చెప్పడం మాత్రమే కాదు, కొంతమందిని నడిపిస్తూ ఉంటాడు. మాస్టరు సేవకుడు, నాయకుడు. తర్వాత కొంతమంది సంఘ పెద్దలు ఉందంటే నాయకులు వాళ్ళు. మాస్టర్నైనా సంఘ పెద్దలనైనా దేవుడు ఇచ్చాడు. అట్లు ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఒక నాయకుడైన ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరట చెప్పండి? యెషయా. గట్టిగా చెప్పండి. ఇతను ఒక సందర్భంలో రాజు చనిపోయాడు, మాకు రాజు ఎవరు అనుకుంటున్న దినాల్లో ఇతనికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో అక్కడ ఎంత మంచిగా ఉంది చూడండి. నేను దేవుణ్ణి చూచి తిని. బైబిల్ ఉందా? కొంతమందికి ఉన్నాయా? కళ్ళు కనబడని వాళ్ళు తప్ప అందరు చూడండి, బైబిల్ చూడండి. ఆ మాట ఎక్కడ ఉందో చెప్పండి. నేను దేవుణ్ణి, ఆ మాట ఎక్కడుంది చెప్పండి. బైబిల్ చూసే వాళ్ళందరూ ఎన్నో వచనంలో ఉంది? మొదటి వచనంలో చూడండి. యెషయా దేవుణ్ణి చూచాడు అన్న అనుభవం చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి చూసే అనుభవం. నేను దేవుణ్ణి చూచితినని అక్కడ రెండవ మాట ఏమంటుందంటే ఆయన పరిశుద్ధుడు. అందరు గట్టిగా చెప్పండి. ఎలాంటి వాడట? మీరు అరవచ్చు, ఏం కాదు, పెద్దగా అరవచ్చు. ఆయన ఎలాంటి వాడట? ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడు. యేసుప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, తల్లులారా, పిల్లలారా, మీరు కూడా గమనించండి. దేవుడు పరిశుద్ధుడు. ఎలాంటి వాడట? ఓకే, దేవుడు పరిశుద్ధుడు. తర్వాత ఇంకా కొంత అయిపోయిన తర్వాత అక్కడ ఏం చూస్తుందంటే ఒక ఏడుస్తా ఉన్నాడు. 4వ వచనంలో, అయ్యో నేను అపవిత్రుణ్ణి. చూడండి, యెషయా ఎక్స్పీరియన్స్ ఇది. దేవుడు పరిశుద్ధుడు, నేను ఏమంటున్నాడు? అపవిత్రుణ్ణి. దయచేసి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి చూస్తుండాలా, దేవుని మాటలు వింటూ ఉండాలి. మనం అనుకున్నంత పరిశుద్ధుడు మాత్రమే కాదు,
దేవుడు 100% పరిశుద్ధుడు. తర్వాత మనల్ని మనం చెక్ చేసుకోవాలా. మనం ఎలా ఉన్నామంటే అప్పుడు నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలను అనుకోవడం కాదు. ఈయన భక్తుడే, ఈయన ప్రవక్తే. ఆయన ఏమంటుండంటే అయ్యో నేను అపవిత్రుణ్ణి. ఈ మీటింగ్లన్నీ ఎందుకోసమే? ఈ దేవుడు సేవకుల ద్వారా, పెద్దల ద్వారా ఏర్పాటు చేసిన మీటింగ్లన్నీ ఇందుకోసమే. దేవుడు పరిశుద్ధుడు. అందరు చెప్పండి, దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి. అందరు పలుకోవచ్చు. ఎలాంటి వాడు దేవుడు? పరిశుద్ధుడు. మనం ఎలాంటి వారం? అపవిత్రుడు. 100% ప్రతి మానవుడు అపవిత్రుడు. ఇప్పుడు ఈ అపవిత్రుడైన యేసయ్య ఏమంటుండంటే అయ్యో నేను నశిస్తుని. పరిశుద్ధమైన దేవుని దగ్గర అపవిత్రతతో ఉంటే నశించడమే. చూడండి, అయ్యో నేను నశిస్తున్నాను అని ఏడుస్తున్నాడు. రక్షకుడైన యేసయ్య దగ్గర, దేవుడైన యేసయ్య దగ్గర నేను నీతిపరుడను, నేనే రక్షిస్తా అన్న యేసయ్య దగ్గర ఒక అపవిత్రమైన వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. ఈయన చేసిన అపవిత్రం ఏదో పెద్ద పెద్ద పాపాలు కాదు. ఈయన ఏమంటుండంటే అయ్యో నేను నశిస్తున్నా, అయ్యో నేను అపవిత్రుణ్ణి అని ఏమంటుండంటే నా పెదవుల ద్వారా అపవిత్రమైన మాటలు మాట్లాడు. ఎంత ఈజీగా మనం మాట్లాడతాము, పెద్ద పాపం కాదని అనుకుంటాం మనం. ఈయన ఏడుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధతను చూసిన తర్వాత అయ్యో నేను అపవిత్రుణ్ణి. నాలోనికి అపవిత్రత ఎలా వచ్చిందంటే నా మాటల ద్వారా. పెద్ద పెద్ద ఉన్నాయి 10 ఆజ్ఞలు, పెద్ద పాపాలని, చాలా పెద్ద పాపాలు. అది కాకుండా భక్తుడు దేవుడు ఇంత పరిశుద్ధుడైతే ఏదో రకమైన అపవిత్రత నాలో ఉంది అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర ఏడుస్తున్నాడంటే కరెక్ట్ పర్సన్ దగ్గర ఏడుస్తున్నాడు. ఆ దేవుడు ఏమంటుండంటే నేను ఒక్కరినే దేవుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నేనే రక్షించగలను. 25 ఇంతకుముందు 45, 22 వచ్చిన నుండి చదువుకున్నాం. నేనే రక్షిస్తా అంటే కరెక్ట్ యేసయ్య దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ఎలా ఏడుస్తుందంటే దేవుడు రక్షించగలడు అని ఏడుస్తున్నాడు. ఎలాంటి పెదవుల నుండి? ఎలాంటి పెదవులు? కుటుంబాలు ఇష్ట ప్రకారం మాట్లాడుకోదు. దయచేసి సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా పొరపాటున మాట్లాడితే దేవుని క్షమాపణ అడగవచ్చు. ఏమని మాట్లాడకుండా ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఉన్న భర్తలారా, భార్యలారా, పిల్లలారా, మీ కుటుంబాలు పెదవుల ద్వారా అపవిత్రమైపోతాయి. మన కుటుంబాలు మనం అనుకుంటాం నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. అయితే ఒకటి గమనించాలి ఏంటంటే అయ్యో నా ఇంట్లోకి అపవిత్రత వస్తుంది, అయ్యో నాలోకి ఎలాంటి అపవిత్రత వస్తుంది. 10 ఆజ్ఞలు ఒకవేళ పాటించే పరిస్థితి ఉన్నా పెదవులతో ఏ అపవిత్రత వస్తుంది. అటు దేవుని చూడాలా, మనం పరీక్ష చేసుకోవాలా. దేవుని చూడాలా, మనం పరీక్ష చేసుకోవాలా. ఎలా పరీక్ష చేసుకోవాలంటే ఏమైనా అపవిత్రత ఉందా నాలో? ఈ రాత్రి గమనించుకోవచ్చు. దయచేసి ఏదైనా పవిత్రత ఉందా నాలో గమనించుకోవచ్చు. ఇప్పుడు దేవుని దగ్గర నశిస్తుని అంటా ఉన్నాడు. దేవుని దగ్గర అయ్యో దేవా నేను అపవిత్రుణ్ణి అంటున్నాడు, నశిస్తుని అంటా ఉన్నాడు. ఎందుకు దేవుని దగ్గర ఆ విధంగా ఏడుస్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడు. నేను మరణిస్తే ఆ పరిశుద్ధ దగ్గర నాకు స్థానము లేదు. పరిశుద్ధమైన దేవుని దగ్గర అపవిత్రులకు స్థానం లేదు. పెద్ద పెద్ద పాపాలు చేయడం మాత్రమే కాదు, పెదవులతో ఎవరైతే అపవిత్రతలు తెచ్చుకుంటారో దయచేసి దేవుని బిడ్డలారా నమ్మండి పవిత్రమైన దేవుని దగ్గర స్థానం. ఇప్పుడు ఈయన పవిత్రపరచబడాలా? ఏం పరచబడాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. పవిత్రపరచబడాలా? మొత్తానికి దేవుని దగ్గరికి వచ్చేసి అయ్యో నేను నశిస్తుని అని అంటా ఉన్నాడు.
ఇప్పుడు పవిత్రపరచబడాలి. నేను చెప్తున్నాను, ఏ మానవుడు పవిత్రపరచలేడు ఆయనను. మనం బలహీనులం, మనం ఆ కార్యం చేసుకోలేని వాళ్ళం. ఈ దినం నుండి ఒక నెల రోజులు ఏ అపవిత్రమైన మాట నేను మాట్లాడనని నిర్ణయం చేసుకుంటా అనుకో, మంచిగా ఉంటాను నిర్ణయం చేసుకుంటా అనుకో, అందులో నిలబడలేవు. దేవుడు అంటా ఉన్నాడు, నేను రక్షకుడిని, నేను నీతిమంతుణ్ణి, నేను రక్షిస్తా అంటుంటే ఈ భక్తుడు దేవుని దగ్గర ఏడుస్తా ఉన్నాడు. అది నేర్చుకోవాలా? అపవిత్రమైన పెదవులు పవిత్రం కావాలంటే దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఏడవాలా? నన్ను ఏడుస్తా ఉన్నాం మనం, అయ్యా మీరు నన్ను పవిత్రపరచగలరని. ఇక్కడ చూడండి, నేను ఏం చేసుకోలేను అని ఈయన ఏడుస్తూ ఏడుస్తూ దేవుని మీద ఆధారపడితే 6వ వచనం చదవండి ఎవరన్నా. ఇక్కడ చూడండి, మానవుడు ఏమి చేసి పవిత్రపరచబడలేదు కాబట్టి, పరచబడలేడు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న పరిశుద్ధమైన అగ్నిని ఒక దూత ద్వారా ఈ యొక్క యెషయా భక్తుని దగ్గరికి తీసుకొస్తే ఆ అగ్ని ఈయన పెదవులకు తగిలింది. ఎవరి దగ్గర నుండి వచ్చిన అగ్ని? అందరు చెప్పండి, పిల్లలు అర్థమవుతుందా వాక్యం? ఎవరి దగ్గర నుండి వచ్చిన అగ్ని? దేవుని దగ్గర నుండి వచ్చిన అగ్నిలో శక్తి ఉంటుంది. ఏది కాల్ చేసి బూడిదేసేయడం కాదు. దేవుని దగ్గర నుండి వచ్చినట్లు అగ్నిలో ఒక శక్తి ఉంటుంది. అదేం శక్తి అంటే మనల్ని పాపాల నుండి విడిపిస్తుంది. యేసు రక్తం మాత్రమే కాదు, యేసయ్య రక్తం మాత్రమే కాదు, యేసయ్య నుండి వచ్చే అగ్ని మనల్ని పాపముల నుండి విడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపాల నుండి విడిపిస్తాడు. యేసు రక్తము శక్తి కలిగింది, పాపాల నుండి విడిపిస్తాడు. ఈయన ఏమి పాపాల నుండి విడిపించుకోలేనే లేడు, ఆయన మాటలు మార్చుకోలేడు. ఒకటి గమనించడు, యేసు నీతిమంతుడు, యేసు నన్ను విడిపిస్తాడని వెళ్ళి ఏడ్చుకుంటూ మొరపెడతా ఉన్నాడు. అప్పుడు అగ్ని వచ్చింది, దేవుడు పంపించగా అగ్ని పెదవులకు తగిలింది. ఇంకా చదవండి. ఇంత చక్కటి మాట ఏంటంటే, దేవుని అగ్ని వచ్చి పాప సంబంధమైన ఆ పెదవులకు తగిలిన తర్వాత దేవుడు ఏమంటుండంటే, నీ పాపానికి ఏమైందట? దయచేసి ఏ రకమైన పాపం ఉన్నా భయపడద్దు, దయచేసి మాటికి ఆ పాపం పీడిస్తున్నా భయపడద్దు, దయచేసి. యేసుప్రభు మాటలు, నా దగ్గరికి రా బిడ్డ, నువ్వు రక్షించుకోలేవు, నేను నీతిమంతుణ్ణి, నాలో పాపం లేదు కాబట్టి నేను రక్షిస్తా. గమనించండి దేవుని బిడ్డలారా, పాపము చేత విసిగిపోయి అయ్యో ఎంతకాలం ఉండాలని బాధపడద్దు. అగ్నిని పంపించాడు, అగ్ని తగిలిన తర్వాత నీ పాపం పోయింది అని అంటా ఉన్నా. నీ పాపానికి వెల ఈ విధంగా చెల్లించబడింది, నీ పాపం పోయింది. ఇప్పుడు దేని నుండి ఆయన రక్షించబడ్డారు? ఎవరైనా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేని నుండి? అపవిత్రమైన పెదవుల నుండి. అర్థమవుతుందా? ఇక్కడ యోబు, నా కుటుంబంలో ఎన్నడూ అపవిత్రత ఉండొద్దు. ఎంత చక్కటి తండ్రి అండి, కుటుంబానికి ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఓకే వాటిని ప్రక్కన పెడదాం. వాటిని ప్రక్కన పెట్టి ఒక తండ్రి, నా పిల్లల్లో ఏం పాపం ఉండొద్దు, మేము ఎవరైనా దేవుని దూషించొద్దు, మా పెదవుల ద్వారా మా నోటి ద్వారా ఎవరు దేవుని దూషించొద్దని, నా కుటుంబం పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధపరుస్తున్నాడు రోజు. అంటే నా కుటుంబానికి పరిశుద్ధత అవసరమని గుర్తించండు. దయచేసి దేవుని బిడ్డలారా, ఈ విధంగా గుర్తించకుండా ఉంటే పిల్లలందరూ చెడిపోతారు, భార్యల పవిత్రులు అవుతారు,
భర్తలు అపవిత్రులైతారు. భయపడొద్దు. మళ్ళీ అపవిత్రులు ఉంటే భయపడొద్దు. నేనేం చేయాలని ఆ భారాన్ని నువ్వు మోయొద్దు. రహస్యం ఏంటంటే దేవుని దగ్గర ఏడవాలి. ఎవరి దగ్గర ఏడవాలి? దేవుని దగ్గర ఏడిస్తే దేవుని బిడ్డలారా పవిత్రుడయ్యాడు. చూడండి. కనుక కుటుంబంలో పరిశుద్ధతను కోరండి. దేన్ని కోరదాం? రకరకాల టీవీల కంటే, రకరకాల సెల్ ఫోన్ల కంటే, ఒక ఆయన లక్షలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడట, దాంతో ఎంతో పాపం చేస్తాడు. చూడండి దయచేసి. రకరకాల డైనింగ్ టేబుల్ల కంటే, రకరకాల డబుల్ ట్రిబుల్ కార్డ్స్ కంటే, నేను బ్రతిమలాడుతూ చెప్తున్నాను, వాటి కంటే పరిశుద్ధత మన కుటుంబాలకు అవసరం ఉంది. ఆ పరిశుద్ధత కోసం దేవుని దగ్గర ఏడిస్తే ఈయన పరిశుద్ధపరచబడ్డట్టు పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధత అన్న అవసరాన్ని దయచేసి గుర్తిరగండి. ఇంకొకటి మనం చదువుకుందాం. ఇంకొకటి దయచేసి చదువుకుందాం. చూడండి. ఓకే, ఎందుకు పరిశుద్ధతను కోరాలి? మత్తయి 5:8 త్వరగా చదవండి ఎవరైనా. ఎందుకు పరిశుద్ధతను కోరాలి? మత్తయి 5:8. ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది, మనం అనుకున్నట్టు కాదు. ఎంత క్లియర్గా ఉందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? ఎంత గొప్ప రహస్యం చూడండి. కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు యోబు వలె పరిశుద్ధతను ఎందుకు కోరుతుందంటే అపవిత్రతతో దేవుణ్ణి చూడరు. హృదయ శుద్ధి గల వారే చూస్తారు కాబట్టి పరిశుద్ధతను కోరుతా ఉన్నారు. కనుక ఈ దినం దయచేసి డిస్కరేజ్ కాకుండా, భయపడకుండా నేను ఏం చేయాలి, ఎలా మాటలు మారుతవి, ఎలా పరిశుద్ధత వస్తుంది నా కుటుంబానికని నిరుత్సాహపడకుండా, అయ్యో అపవిత్రతలో ఉంటే పరలోకం భూమని పొంగిపోకుండా ఈ దినం చేయాలి. ఏంటంటే నా కుటుంబానికి పరిశుద్ధత అవసరమని పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఏడిస్తే ఆయన పరిశుద్ధత ఇష్టడు అని చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకొక తండ్రి కుటుంబ అవసరత ఇంకొకటి గమనిస్తున్నాడు. చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సరిపోయిందమ్మా. ఇక్కడ జాగ్రత్త చూడండి. దావీదు అనే తండ్రి మహారాజు అయిన ఏ కొదువల్లేవు ఆయనకు. మనం కొన్నిసార్లు ఒక 2-3 వేలు ఇంట్లు ఉన్నాయంటే మీరు నాకన్నా గొప్ప వాళ్ళే లేదనుకుంటారు. ఒక 2-3 లక్షలు మన ఇంట్లో ఉన్నాయంటే దేవునికి దూరం అవుతాం, దేవుని మాటలకు దూరం అవుతాం. రాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒక గొప్ప రాజు ఒక ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే ఆశీర్వదించేవాడు మీరే దేవా. ఓ యేసయ్యా, నేను గమనిస్తున్నా, ఆశీర్వదించేవాడు మీరే యేసయ్యా అని ఏమంటుండంటే, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ ఆశీర్వాదం నిత్యము ఉండాలి. ఆత్మీయ సత్యాలు చూడండి. కుటుంబంలో తండ్రులు గమనిస్తూ ఉన్నారు. తండ్రులారా, నా కుటుంబము నిత్యం ఆశీర్వాదకరంగా ఉంచవా దేవా, ఆశీర్వదించవా దేవా అంటే దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం చదవండి. మత్తయి 24:34. మత్తయి 24:34 చదవండి. ఓకే, ఇక్కడ 34వ వచనం మనం చూసుకుంటున్నాము. చూడండి.
ఆ, ఆ. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒకనాడు ఈ తరం గతించబోతా ఉంది. ఒకనాడు గతించబోతుంది అంటే అందరూ మరణించబోతా ఉన్నారు. ఫ్యామిలీలో అందరూ మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళంతా మరణించబోతా ఉన్నారు. అది మరణించక ముందు ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. దావీదు దాన్ని అర్థం చేసుకొని ఆశీర్వదించబడాలి. ప్రభువా, ఆశీర్వదించేది మీరు ఆశీర్వదించరా? కొంతమంది ఏం చేస్తారంటే వివాహాలు చేసుకున్న బిడ్డలు వెళ్ళేటప్పుడు ఇంకో గృహం చేరేటప్పుడు ఇక్కడ వీళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వదించని ఇక్కడ ఆశీర్వాదాన్ని కోరుతారు. మరో ప్రతి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నన్ను ఆశీర్వదించని వాళ్ళ కాళ్ళ మీద పడతారు. కానీ దావీదు ఏం చేస్తుందంటే ఆశీర్వదించేది దేవుడే. అందరు చెప్పండి, మా తరం గతించక ముందే, మా పిల్లలు ఆశీర్వదించబడకుండా, నా ఫ్యామిలీ చనిపోక ముందే దేవా మీరు ఆశీర్వదిస్తారు అని ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. మత్తయి మళ్ళీ 24:41 చదవండి. మత్తయి 24:41. ఓకే, 41 మనం చూస్తా ఉన్నాం. చివరి దినాల్లో ఎవరైతే ఆశీర్వదించబడతారో వారు దేవుని యొద్దకు తీసుకొని పోబడతారు. ఎవరైతే ఆశీర్వదించబడరో వారు విడిచిపెట్టబడతారు. చూడండి, ఈ చివరి విషయం నేను చెప్తున్నా. అందులో మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారలారా. ఇంకో మాట ఏమంటాడంటే, శపించబడ్డ వారలారా. ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయి. దావీదు అనుకుంటున్నాడు ఆశీర్వదించబడి దేవుని దగ్గరికి పోవాలంటే, ఆఖరిని యేసుప్రభు ఏమంటుందంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారలారా, భూమి పుట్టినప్పటి నుండి మీకోసం ఒక రాజ్యం సిద్ధం చేస్తున్నా, మీరు ఆశీర్వదించబడ్డారు దేవుని ద్వారా, కాబట్టి ఆ దేవుని రాజ్యంలోనికి రండి. కుటుంబ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తే మన కుటుంబం ఇక్కడ ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్తాం. ఆశీర్వదించబడ్డ వారలారా రండి అంటున్నాడు. ఒకవేళ ఆశీర్వదించబడకుంటే శపించబడ్డ వారికి ఒక మాట అంటా ఉన్నాడు. సాతానుకు వారి దూతలకు సిద్ధం చేసిన ఆ అగ్నిని ఏమంటుందంటే నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ఇప్పుడు కుటుంబం ఆశీర్వదించబడితే ఎంత మేలంటే నిత్య జీవము. చెప్పండి అందరూ, కుటుంబం ఆశీర్వదించబడితే ఏంటంట? నిత్య జీవము. మన పెదవులు చేసే పాపాల నుండి మనం రక్షించబడాలంటే ఏసే రక్షించాడు, దేవునికి స్తోత్రం, రక్షిస్తాడు. ఇప్పుడు కుటుంబం అంతా ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు మనల్ని ఆశీర్వదించలేరు. దేవుని ఆశీర్వాదాలే పరలోకానికి తీసుకెళ్తే అక్కడ అంటున్నారు, మీరు ఆశీర్వదించబడ్డారు కాబట్టి రండి పరలోకం కోసం. పరలోకంలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఎవరికన్నా ఆశ ఉందా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. ఇది చదవాలి, అది చదవాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇన్ని కావాలని కోరుతూ ఉంటారు. కానీ ఆత్మీయ ఆశీర్వాదాలను కోరరు. కాబట్టి ఈ మీటింగ్లో దయచేసి దావీదు తన కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలని అది గుర్తెరిగి ప్రార్థించి ఆశీర్వదించబడ్డట్టు కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరండి దేవుని బిడ్డలారా. తర్వాత మూడో విషయం చెప్తాం, జాగ్రత్తగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఎవరైనా 11వ వచనం చదవండి.
సరిపోతుందమ్మా. ఇక్కడ జాగ్రత్త చూడండి. కుటుంబములో ఉన్న ఒక తల్లి కుటుంబంలో నుండి ఒకరు రావాలని కోరుకుంటుంది. కుటుంబానికి పరిశుద్ధత కావాలని తండ్రి కోరుకుంటే దేవుడు ఇచ్చాడు. కుటుంబానికి ఆశీర్వాదం కావాలని తండ్రి కోరితే దేవుడు ఇచ్చాడు. ఒక తల్లి ఏం కోరుతుందంటే, అయ్యా నా కుటుంబంలో నుండి ఒక సేవకుడు రావాలి. ఓకే, తల్లి పేరు చెప్పండి ఎవరన్నా. అన్న. ఓకే, అన్న. సంతోషం. తల్లి అక్కడ ఉన్న పరిస్థితి అంతా, ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితి అంతా గమనించి తర్వాత తాను ప్రతిరోజు ఏడుస్తూ, ప్రతిరోజు దుఃఖపడుతూ, ప్రతిరోజు అవమానపరుస్తుందంత గమనించి దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తుంది. అయ్యా మీరు నా కుమారుణ్ణి ఇవ్వండి. ఈ కుమారుణ్ణి ఇస్తే చూసుకుంటూ ఆనందపడను నేను, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన కావాలని కోరను నేను అని ఏమంటుందంటే, ఆ కుమారుని నీ సేవకిస్తా, ఆ కుమారుని నీ సేవకిస్తా అంటే నా కుటుంబంలో నుండి ఒక సేవకుడు రావాలి. ఈ తల్లి విషయం నేను చెప్తున్నాను చూడండి. మీరు చెప్పినట్టు హన్నా, ఆమె పిల్లలు లేరు. పిల్లలు లేకుండా చేసింది దేవుడే. ఆమెకు పిల్లలు లేరు. ఇది చూడండి, ఆ కారణాన చర్చికి వెళ్ళినప్పుడల్లా ఏడిపోయామె. మందిరానికి వెళ్తుంది, ఏడుస్తుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఏడిపోయి, మళ్ళీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఏడిపోయి. చర్చికి వెళ్తా ఉంది కానీ దుఃఖం పోవట్లేదు. మందిరానికి వెళ్తా ఉంది కానీ దుఃఖం పోయే పరిస్థితి అర్థం కావట్లేదు. ఏడుపు 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 దుఃఖం. తన ఇంట్లో ఉన్న మరొక ఆమెను ఏం చేస్తుందంటే అవమానపరుస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్తగా వినండి. ఆ అవమానాన్ని బట్టి ప్రతిరోజు ఏడిపే, ఆ అవమానాన్ని బట్టి ప్రతిరోజు దుఃఖమే. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డారా, ఎవరైనా మీరు చర్చికి వెళుతూ మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నారా? ఇంట్లో మళ్ళీ ఏడుస్తూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? దుఃఖపడుతూ ఉన్నారా? ఈ స్త్రీ వేదన వేదన వేదన. ఆఖరికి ఈమెకు నిర్ణయం చేసుకుంది. ఇంతవరకు చాలా హృదయపూర్వకంగా ప్రార్థించాలని విన్నా, నేను ప్రార్థించలేదు కనుక ఈ ఏడుపు ఉంది నాకు. దయచేసి స్త్రీలారా గమనించండి, ఇంతవరకు హృదయపూర్వకంగా ప్రార్థించాలని విన్నా కానీ నేను ప్రార్థించలేదు. ఈ దినం ఏదైనా నేను నిర్ణయం చేసుకుంటానని ఆమె ఏమనుకుందంటే భోజనం తినకుండా మందిరంలోనికి వెళ్ళి, కొంతమంది మీరు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం. గోదావరి కని చర్చిలో ఆ కాలంలో ఎంతోమంది మందిరంలోనికి వచ్చేది, రోగులు మందిరంలోనికి వచ్చి ఏడ్చేది, వాళ్ళు అవసరాల్లో ఉన్న వాళ్ళు వచ్చేది, చేతబడులు చేయబడ్డ వాళ్ళు వచ్చేది, పాపులు వచ్చేది. అక్కడికి వచ్చి మందిరంలో ఉన్న దేవా మీ సన్నిధి ఇక్కడ ఉంటుందని నమ్ముతున్నాం కనుక వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాం. ఒకవేళ అవసరాలున్నా మందిరంలోనికి వెళ్ళొచ్చు. మందిరం అంటే మామూలు విషయం కాదది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈమె ఇన్ని రోజులు ప్రార్థిస్తున్నా అదే దుఃఖం, ఇన్ని రోజులు చర్చికి వెళ్తున్నా అదే బాధ అని ఒకనాడు నిర్ణయం చేసుకుంది ఏంటంటే ఇక మందిరంలోనికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డారా, ఎంత ఏడుస్తుందో తెలియలేదు. అంత ఏడుస్తున్నారా మీరు? అంత ఏడుస్తున్నామా మనం? ఏడవాలి. తర్వాత ఈ మందిరంలోనికి వెళ్ళి ఏడ్చే ప్రార్థనలో విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుంటే ఏడుస్తూ లాభం లేదు. ప్రభువా మీరు ఇస్తారు, ఎంత నమ్మింది చూడండి. మందిరంలోనికి వెళ్ళి ఏడ్చే ప్రార్థనలో ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది. గట్టిగా చెప్పండి, ఏముంది అక్కడ? నమ్మాలి, వెళ్ళాలి, ఏడవాలంటే. ఇంట్లో కూడా ఏడవచ్చు, ఎక్కడైనా ఏడవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. అయ్యా మీ దీవెన నేను పొందట్లేదు, ఇంకా నాకు సంతానం లేదు అని నమ్మి పోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే అక్కడున్న సేవకుడికి
ఏం చేయాలో అర్థం కాక ఆమె ఏడుస్తూ ప్రార్థన చేయడం స్వరం వినబడతలేదు, దుఃఖపడుతుంది, బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటే అక్కడున్న సేవకుడు ఏమనుకుంటుందంటే ఈ స్త్రీ బాగా దాగి వచ్చింది. ఏం చేస్తుందట? మంచి వాళ్ళను కొన్నిసార్లు మనం ఎట్లా అర్థం చేసుకుంటామో చూడండి. ఆమె బాధ, ఆమె దుఃఖం, ఆమె వేదన యథార్థంగా ఓన్లీ ప్రేయర్ చేస్తుంది. కానీ మరొకరికి ఎట్లా అర్థమవుతుందంటే ఈమె తాగింది. అయినా భయపడొద్దు దేవుని బిడ్డలారా. ఆయన నోరు విప్పి అనేసిండు, అమ్మా ఇంకేం మత్తు నీది, అయినా భయపడొద్దు, అయినా భయపడొద్దు. ఆమె ఏం చేసిందంటే చక్కటి వివరణ ఇచ్చింది. అయ్యా నేను మత్తులో లేను, నా హృదయంలో ఉన్న వేదనను బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని దగ్గర కుములుతూ 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 ఏడుస్తున్నా. ఏమని ఏడుస్తున్నానంటే, ఓ దేవా మీరు తప్పక నా ప్రార్థన వింటారు, విని నాకు కుమారుణ్ణి ఇస్తారు. ఎందుకంటే నేను అడుగుతున్నా, కుమారుణ్ణి ఇస్తే దేవా నేను మీ సేవకు ఇస్తా. ఇదిగో అయ్యా నేను త్రాగలే, నా ఏడుపంతి ఇదయ్యా, నమ్మానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా, కుమారుడే కావాలయ్యా, కుమారుని ఇస్తే మీ సేవకి ఇస్తా. అప్పుడు ఆయనకు అర్థమైపోయి పోబిడ్డాయిగాను దేవుడు వచ్చే సంవత్సరం నీ కుమారుని ఇస్తాడనేసరికి కుమారుడు పుట్టాడు. ఈ కుమారుని పుట్టిన తర్వాత తగిన సమయంలో మళ్ళా మందిరం దగ్గర తీసుకెళ్ళి అర్పించేసి, దేవుని బిడ్డారా నా కుటుంబంలో నుండి దేవునికి అర్పించబడే ఒక సేవకుడు కావాలని ప్రార్థించి పొందింది. మన కుటుంబాల్లో సేవకు అర్పించే వారి కోసం ప్రార్థించాలి. మొదటి కుమారుడే కాదు, రెండవ కుమారుడే కాదు, ఎన్నో కుమారుడైనా, మొదటి కుమారుడైనా ఎన్నో కుమారుడైనా కుటుంబంలో నుండి ఒక సేవకుడు కావాలా అన్నది గమనిస్తున్నారా? కుటుంబానికి పరిశుద్ధత ఓకే, కుటుంబం ఆశీర్వదించబడాలి ఓకే, దేవునికి స్తోత్రం, అది గమనించి ప్రార్థించాడు, దేవుడు అది ఇచ్చాడు. ఇప్పుడు ఈ దినాల్లో దేవుని బిడ్డలారా కుటుంబాల్లో నుండి సేవకుల కొరత ఉంది. కుటుంబంలో నుండే సేవకుడు రావాలి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా దేవా నా కుటుంబంలో నుండి ఒక సేవకుడు రావాలి అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఆ కొరతను గమనిస్తున్నారా? ఈమె ప్రార్థిస్తే దేవుడు ఇచ్చేశాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఆ సమయంలో చక్కగా పెంచింది. ఆ సమయంలో దేవుని సన్నిధిలో పెరిగాడు, పెద్ద సేవకుడయ్యాడు. పరిశుద్ధత అన్న కొరతను గమనించండి, ఆశీర్వాదించబడాలన్న కొరతను గమనించండి. కుటుంబాల్లో నుండి సేవకులు లేవాలన్న, నాయకులు లేవాలన్న కొరతను గమనించి వీటి కోసమే ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాతనైనా ఇక్కడైనా సమర్పించుకొని నా కుటుంబానికి పరిశుద్ధత కావాలని అడగండి, నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలని అడగండి. నా కుటుంబంలో నుండి ఎవరన్నా ఒకరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా అయ్యా ఒక సేవకురాలు నా కుటుంబంలో నుండి ఒక సేవకుని ఇవ్వండి అని ప్రార్థించండి. వారి ద్వారా దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ఈరోజు ఈ రాత్రి ఈ కొరతను గమనించి మీరు ప్రార్థన చేసి పొందాలని నేను కోరుతున్నాను. మరి ఇక్కడికి నన్ను పిలిచిన వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం. సంతోషంగా నేను అమ్మగారు వచ్చా. ఇక మేము రేపు పొద్దున వెళ్ళిపోతున్నాం. ఈ విన్న వాక్యాలు మీ హృదయంలో ఉండునుగాక, వాటి ప్రకారం ప్రార్థిద్దురుగాక. మమ్మల్ని పిలిచారు, చాలా చక్కగా చూశారు. ఎవరెవరైతే మరి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నామో మేము వచ్చిన తర్వాత చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని మంచిగా చూస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మీ అందరిని బట్టి కూడా దేవుని స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించింది.